Welcome to Venkateswara College of Arts and Science, Amalapuram. Affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. My name is K. Venkatesh, lecturer in economics. Today we will explain difference between microeconomics and macroeconomics. సూక్ష్మ అర్థశాస్త్రానికి అదేవిధంగా స్థూల అర్థశాస్త్రానికి మధ్యన భేదాలు ఏమిటనేది మనం ఇక్కడ నేర్చుకోబోతూ ఉన్నాము అన్నమాట. అసలు సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి? అసలు మైక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి, ఏం అధ్యయనం చేస్తూ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి, ఏం అధ్యయనం చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ మనం నేర్చుకోబోతూ ఉంటాము అన్నమాట. అర్థశాస్త్ర అధ్యయన విభాగాల్లో చాలా ఇంపార్టెంట్ అయింది మనకి మైక్రో ఎకనామిక్స్ అట్లనే మ్యాక్రో ఎకనామిక్స్ అనేవి అన్నమాట. ఆర్థిక విశ్లేషణలో రెండు ప్రధాన విభాగాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రం అని మనం చెప్తూ ఉంటాము. అర్థశాస్త్రాన్ని ఎవరు అసలు మైక్రో ఎకనామిక్స్ అలాగే మ్యాక్రో ఎకనామిక్స్గా అర్థశాస్త్రాన్ని ఎవరు డివిజన్ చేయడం జరిగింది, ఎవరు విభజించడం జరుగుతూ ఉండింది, అర్థశాస్త్రాన్ని రెండు భాగాలుగా ఎవరు విభజించారు అని మనం చూసినట్లయితే అర్థశాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించినటువంటి ఆర్థికవేత్త రగ్నాల్ ఫ్రిష్ అర్థశాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ అని అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి అర్థశాస్త్రాన్ని రెండు భాగాలుగా 1933 సంవత్సరంలో విభజించడం జరిగింది అన్నమాట. అర్థమైందండి. అర్థశాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ అని అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి రెండు భాగాలుగా 1933 సంవత్సరంలో విభజించడం జరిగింది అన్నమాట. ఇందువలన మ్యాక్రోలకు అర్థశాస్త్రాన్ని విభజించడం జరుగుతూ ఉండింది. దానికి గల కారణాలు ఏమిటి అని మనం చూసినట్లయితే అర్థశాస్త్రాన్ని మైక్రోలుగా విభజించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఏదైతే 1929 సంవత్సరంలో సంభవించిన ఆర్థిక మాంద్యం ఉందో ఆర్థిక మాంద్య పరిస్థితున్నప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సిద్ధాంతాలు కానీ అనుసరించేటువంటి ఆర్థికపరమైన అంశాలు ఏవైతే పాలసీస్ ఉంటాయో అవి కానీ ఆ ఆర్థిక మాంద్యాన్ని అరికట్టడంలో విఫలమైంది అన్నమాట. దీంతో ఆర్థికపరమైనటువంటి సమస్యలు అరికట్టడము, ఆ సమస్యలను రెమెడీస్ కనుక్కోవడము, అట్లానే ఆర్థికపరమైనటువంటి ఇవే అంశాల అధ్యయనం సులభతరం చేయాలనే ఇంటెన్షన్తో 1933 సంవత్సరంలో రగ్నాల్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము అని అదేవిధంగా స్థూల అర్థశాస్త్రము అని రెండు భాగాలుగా విభజించడం జరుగుతూ ఉండింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈవెన్ సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి అనేది మనం చూస్తే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే మైక్రో ఎకనామిక్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమని చెప్తూ ఉంటాము, మైక్రో ఎకనామిక్స్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ మైక్రో ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము మైక్రాస్ అనే గ్రీక్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది అన్నమాట. అంటే మైక్రో ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదం మైక్రాస్ అనే గ్రీక్ పదం నుండి ఆవిర్భవించినట్లుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అనగా మైక్రాస్ అనగా అర్థం ఏమిటి అంటే సూక్ష్మమైన లేదా చిన్నదైన అని అర్థము అన్నమాట. సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రో ఎకనామిక్స్ అనేది పేరుకు తగినట్లుగానే ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను అనగా వైయక్తిక యూనిట్లను గురించి వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే చిన్న చిన్న భాగాలైనటువంటి వైయక్తిక యూనిట్ల గురించి మైక్రో ఎకనామిక్స్ అనేది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
సో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి డెఫినేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, కేఈ బౌలింగ్ అనే ఆర్థికవేత్త ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం మనం చూసినట్లయితే ప్రత్యేక సంస్థ, ప్రత్యేక కుటుంబం, ప్రత్యేక వస్తువు, వైయక్తిక ధర, వేతనం, ఆదాయాల గురించి అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రము. ప్రత్యేక సంస్థ, ప్రత్యేక కుటుంబము, ప్రత్యేక వస్తువు, వైయక్తిక ధర, వైయక్తిక వేతనము, అదేవిధంగా వ్యక్తుల యొక్క ఆదాయాల గురించి అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పేసి కేఈ బౌలింగ్ అనే ఆర్థికవేత్త సూక్ష్మ అర్థశాస్త్రాన్ని విశ్లేషణ చేయటం జరిగింది అన్నమాట. ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలైనటువంటి అడామ్ స్మిత్, అడామ్ స్మిత్, డేవిడ్ రికార్డో, జేబిసే, జేఎస్ మిల్, నాసు సీనియర్ మొదలైన వారు సూక్ష్మ ఆర్థిక విశ్లేషణను అనుసరించడం జరిగింది అన్నమాట. సో దీని బేస్ చేసుకుని మనకి మైక్రో యొక్క డిఫరెన్సెస్ ఏమిటనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల్లో ప్రధానమైనటువంటి ఆర్థికవేత్తలు అందరూ కూడా మనకి ఇదే అంశాన్ని సూక్ష్మ అర్థశాస్త్రాన్ని గురించి మనకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో నవీ సంప్రదాయ ఆర్థికవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ మార్షల్ సూక్ష్మ ఆర్థిక విశ్లేషణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో ఆయన అనేక సిద్ధాంత రూపకల్పన చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఏమని చెప్తూ ఉంటామంటే సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడిగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే స్థూల అర్థశాస్త్రానికి సూక్ష్మ అర్థశాస్త్రానికి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటంటే స్థూల అర్థశాస్త్రం అనేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక్కొక్క అంశాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే స్థూల అర్థశాస్త్రం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికోసం మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఏంటనేది చూద్దాం. ఇటువంటి ఆర్థికవేత్తగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈయన 1933 సంవత్సరంలో ఈయన ఎకనామిక్స్ని మైక్రో ఎకనామిక్స్ అట్లానే మ్యాక్రో ఎకనామిక్స్కి 2 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 1933 సంవత్సరంలో రగ్నాల్డ్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త ఎకనామిక్స్ని 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాన్ని ఒకటేమని చెప్తూ ఉంటాము మైక్రో ఎకనామిక్స్. ఆ మైక్రో ఎకనామిక్స్ని మనం సూక్ష్మ అర్థశాస్త్రము అని చెప్తూ ఉంటాము. రెండోది మ్యాక్రో ఎకనామిక్స్, దాన్నే మనం స్థూల అర్థశాస్త్రము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎకనామిక్స్ని మ్యాక్రోలుగా డివైడ్ చేసిన ఆర్థికవేత్త ఎవరు అంటే మనకి రగ్నాల్డ్ ఫ్రిష్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి, స్థూల అర్థశాస్త్రం అంటే ఏమిటో మనం తెలుసుకుందాము. ఫస్ట్ సూక్ష్మ అర్థశాస్త్రము. అసలు సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి, దానికి సంబంధించిన వెంటనే ఏ రకంగా మనం ఏ అంశాన్ని అధ్యయనం చేయడం జరుగుతుందో మనం చూసినట్లయితే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము ఆంగ్లంలో మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్తూ ఉంటాము అనమాట. స్థూల అర్థశాస్త్రం మనం ఏమని చెప్తూ ఉంటాము మైక్రో ఎకనామిక్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. మైక్రో అనగా అర్థం ఏమిటి అంటే సూక్ష్మమైనది, చిన్నది అని అర్థము అన్నమాట. సో ఈ మైక్రో ఎకనామిక్స్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి ఉద్భవించడం జరిగింది, మైక్రోస్ అనే గ్రీక్ భాషా పదం నుండి మైక్రో అనే ఆంగ్ల భాషా పదం ఉద్భవించిందని చెప్తూ ఉంటాము అన్నమాట. మైక్రోస్ అనగా అర్థం ఏమిటి, సూక్ష్మమైనది లేదా చిన్నది అని అర్థము అన్నమాట. మైక్రో అనగా అర్థం ఏమిటి, మైక్రోస్ అనగా సూక్ష్మమైనది లేదా చిన్నది అని అర్థము అన్నమాట. సో
దీన్ని బేస్ చేసుకుని మైక్రో ఎకనామిక్స్ ఏ అంశాలను అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుందో మనం చూసినట్లయితే మైక్రో ఎకనామిక్స్ వచ్చి ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న యూనిట్లను చిన్న చిన్న భాగాలుగా చేసి అంటే ఒక వైయక్తిక అంశాలను అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి వైయక్తిక అంశాలను అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న చిన్న భాగాల గురించి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక ప్రత్యేక సంస్థ గురించి కానీ, లేదా ఒక ప్రత్యేక కుటుంబం గురించి కానీ, లేదా ఒక ప్రత్యేక వస్తువు గురించి కానీ, లేదా వైయక్తిక ధర గురించి కానీ, ఇండివిజువల్ వేజెస్ వేతనాల గురించి కానీ, అట్లనే ఆదాయాల గురించి అంటే ఇండివిజువల్ ఇన్కమ్ గురించి కానీ, సో ఇటువంటి వైయక్తిక పరమైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఏవైతే ఇండివిజువల్ ఇష్యూస్ ఉంటాయో ఆ ఇండివిజువల్ ఇష్యూస్ గురించి మనకి సూక్ష్మ అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో అంటే ధరల స్థాయి కోసము, డిమాండ్, అట్లానే ప్రైస్ డిటర్మినేషన్, ధర ఏ విధంగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది, అట్లనే సప్లై, సో ఇటువంటి ఇండివిజువల్ ఇష్యూస్ కోసం మనకి సూక్ష్మ అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఈవెన్ దీన్ని ధరల సిద్ధాంతము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ధరల సిద్ధాంతం అని చెప్తూ ఉంటాము? మార్కెట్లో ప్రైస్ డిటర్మినేషన్ అనేది సూక్ష్మ అర్థశాస్త్రం ద్వారా అనేది మనకు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే ప్రైస్ ఏ విధంగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అనేది సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ ద్వారానే మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దీన్ని మైక్రో ఎకనామిక్స్ని ఏమని చెప్తూ ఉంటామంటే ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతం అని చెప్తూ ఉంటాం. ఒక మాటలో చెప్పిన అదర్ నేమ్ ఆఫ్ ది మైక్రో ఎకనామిక్స్ ప్రైస్ థియరీ అని చెప్పడం జరుగుతుంది, ధరల సిద్ధాంతము. ఈ మైక్రో ఎకనామిక్స్కి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్తగా మనం ఎవరిని చెప్తూ ఉంటాము? మార్షల్ అనే ఆర్థికవేత్తని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే మైక్రో ఎకనామిక్స్కి మార్షల్. అందుకనే మార్షల్ మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఫాదర్ ఆఫ్ ద మైక్రో ఎకనామిక్స్. ఫాదర్ ఆఫ్ ద మైక్రో ఎకనామిక్స్ ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అని చెప్తూ ఉంటాము అనమాట. మార్షల్ ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, దాని స్కోప్ ఏమిటి అనేది మనం చూసినట్లయితే అంటే సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి ఏమిటి చూసినట్లయితే ఇది సూక్ష్మ అర్థశాస్త్రం అనేది వైయక్తిక యూనిట్లను పరిశీలించడం సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోని ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు వైయక్తిక యూనిట్లు అంటే ఏమిటి, వీటిని మనం వైయక్తిక యూనిట్లు అని చెప్తూ ఉంటాము. అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే వైయక్తిక యూనిట్లు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం వైయక్తిక యూనిట్ అని చెప్తూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ మనకి ఒక వస్తువు ధర అనేది ఏమవుతుందంటే వైయక్తిక అంశం అవుతూ ఉంటుంది. అట్లనే ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయి అంటే ఉత్పత్తి కారకాల ధరలు అనేవి కూడా వైయక్తిక యూనిట్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లనే ఒక వినియోగదారుడు సంతృప్తి ఏ విధంగా గరిష్టం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనేది కూడా వైయక్తిక యూనిట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలానే ఒక సంస్థ తన లాభాలను ఏ విధంగా గరిష్టం చేసుకుంటుంది అనేది కూడా వైయక్తిక యూనిట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్న చిన్న భాగాలుగా విభజించి సూక్ష్మార్థ శాస్త్రం అనేది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ధర గురించి అవ్వండొచ్చు, డిమాండ్ గురించి అవ్వండొచ్చు, సప్లై గురించి అవ్వండొచ్చు, అట్లనే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఉత్పత్తి కారకాల ధరల గురించి అవ్వండొచ్చు. ఇటువంటి వైయక్తిక అంశాల గురించి సూక్ష్మార్థ శాస్త్రం అనేది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సూక్ష్మార్థ శాస్త్రంకి దానికి ఇంపార్టెన్స్ ఏమిటి అంటే చూసినట్లయితే మనకి అంటే సూక్ష్మార్థ శాస్త్రం యొక్క ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అది చూసినట్లయితే మనకి సూక్ష్మార్థ శాస్త్ర ప్రాధాన్యత మనం ప్రధానంగా
వివిధ చలాంకాల మధ్య సంబంధాన్ని వివరిస్తూ ఉంటుంది అనమాట. ఏవైతే వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయో వాటి మధ్య ఉండేటువంటి కోరిలేషన్ గురించి మైక్రో ఎకనామిక్స్ మనకు వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ధర డిమాండ్ గురించి అవి ఉండొచ్చు, సప్లైకి ప్రైస్ మధ్య సంబంధం ఉండవచ్చు. ఇట్లా వివిధ ఆర్థిక చలాంకాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మైక్రో ఎకనామిక్స్ అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ధరల యంత్రాంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ స్వయం చాలకంగా ఏ విధంగా నడుస్తుందో సూక్ష్మ అర్థశాస్త్రం అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ధరల యంత్రాంగం ప్రైస్ని బేస్ చేసుకుని ఒక ఎకానమీ సిస్టమ్ అనేది ఏ విధంగా నడుస్తూ ఉంటుంది అనేది సూక్ష్మ అర్థశాస్త్రం అనేది అనాలిసిస్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సూక్ష్మ అర్థశాస్త్రం ప్రధానమైనటువంటి అంశాల్లో ఒక వస్తు సేవల ధరలు మరియు ఉత్పత్తి కారకాల ధరలు నిర్ణయించబడే విధానాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే వస్తు సేవల యొక్క ధరలు ఏ విధంగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది, ఉత్పత్తి కారకాల యొక్క ధరలు ఏ విధంగా నిర్ణయించబడుతూ ఉంటుంది అనేది మనకి మైక్రో ఎకనామిక్స్ వివరించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మైక్రో ఎకనామిక్స్ని మనం ఏమని చెప్తూ ఉంటామని చెప్పిన స్టార్టింగ్లో ధరల సిద్ధాంతము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రైస్ థియరీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మైక్రో ఎకనామిక్స్ని మనం ప్రైస్ థియరీ అని ఎందుకు చెప్తూ ఉంటాము అంటే వస్తు సేవల ధరలు అంటే మనకి మార్కెట్ స్ట్రక్చర్లో మనం చెప్తూ ఉంటాం. పోస్టివ్ మార్కెట్ స్ట్రక్చర్లో ప్రైస్ డిటర్మినేషన్ మార్కెట్లో ధరలు ఏ విధంగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వస్తువు ధర అనేది ఏ విధంగా నిర్ణయించాలి అనేది ఏ అంశాన్ని బేస్ చేసుకుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అనేది మైక్రో ఎకనామిక్స్ మనకి వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలానే ఉత్పత్తి కారకాల యొక్క ధరలు, ఉత్పత్తి కారకాలు అంటే మనకు తెలుసు కదా, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, మనం ఫ్యాక్టరీ ఆఫ్ ప్రొడక్షన్స్ అని చెప్తూ ఉంటాం. భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన. ఈ భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన మనం ఏమని చెప్తూ ఉంటాము, ఉత్పత్తి కారకాలు అని చెప్తూ ఉంటాం. వీటిని ఇంగ్లీష్లో మనం ఫ్యాక్టరీ ఆఫ్ ప్రొడక్షన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్, వీటిని మనం ఉత్పత్తి కారకాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే వస్తు సేవల ధరలు కానీ అలానే ఉత్పత్తి కారకాల యొక్క ధరలు కానీ ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనే అంశాన్ని సూక్ష్మార్థశాస్త్రం అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే సూక్ష్మార్థశాస్త్రాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము, ధరల సిద్ధాంతము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సూక్ష్మార్థశాస్త్రము ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో సూక్ష్మార్థశాస్త్రం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి విధానాలను రూపొందించడంలో అంటే ఫైనాన్షియల్ పాలసీస్ని రూపొందించడంలో సూక్ష్మార్థశాస్త్రం ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా సూక్ష్మార్థశాస్త్రానికి సంబంధించి ప్రధానమైనటువంటి అది ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సూక్ష్మార్థశాస్త్రము పరిమితులు. సో దాంట్లో మనం చూసినట్లయితే సూక్ష్మార్థశాస్త్రము ఏ రకమైనటువంటి పరిమితులు ఉన్నాయి అని చూసినట్లయితే సూక్ష్మార్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థను సూక్ష్మ దృష్టిలో చూస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థను వైయక్తికంగా చూస్తూ ఉంటుంది, చిన్నగా చూస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ స్వరూపం సమగ్రంగా అధ్యయనం చేయడానికి సూక్ష్మార్థశాస్త్రం అనేది పనికిరాదు అనమాట. అంటే ఆర్థిక వ్యవస్థ సాధారణంగా సూక్ష్మార్థశాస్త్రం ఏ అంశాలను అధ్యయనం చేస్తూ ఉంటుంది, వైయక్తిక అంశాలను అధ్యయనం చేస్తూ ఉంటుంది. అంటే ఇండివిజువల్ ప్రైస్ కోసం అధ్యయనం చేస్తూ ఉంటుంది, అట్లనే డిమాండ్ కోసం, ఇండివిజువల్ డిమాండ్ కోసం, వ్యక్తికి సంబంధించినటువంటి అంటే ఇండివిజువల్ అంటే వైయక్తిక అంశాల గురించి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆర్థిక వ్యవస్థ అంటే వైయక్తికంగా నిజమైంది, వ్యవస్థ పరంగా నిజం కాకపోవచ్చు, వ్యవస్థ పరంగా నిజమైంది వైయక్తికంగా నిజం కాకపోవచ్చు అనమాట. అందువల్ల ఆ సూక్ష్మార్థశాస్త్రం అనేది పూర్తిగా వైయక్తిక అంశాలపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విశ్లేషణ మొత్తం సమగ్రంగా అధ్యయనం చేయడానికి అంతగా ఉపయోగపడదని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్థిక వ్యవస్థలో
సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందనే ప్రమేయంపై సూక్ష్మ ఆర్థిక విశ్లేషణ పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉండే పాసిబిలిటీ ఉండదు అన్నమాట. అంటే ఏ ఏ ఏ రకమైన ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్నటువంటి దేశమైనా కానీ, అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రీస్ అవి ఉండొచ్చు, లేదా సోషలిస్ట్ ఎకానమీ కంట్రీస్ అవి ఉండొచ్చు, లేదా మిక్స్డ్ ఎకానమీ కంట్రీస్ అవి ఉండొచ్చు. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలైనా, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలైనా, లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలైనా, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా మనం చూసినట్లయితే ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కూడా సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉండదు. కానీ సూక్ష్మార్థశాస్త్రము సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందనే ప్రమేయాన్ని బేస్ చేసుకుని సూక్ష్మ ఆర్థిక విశ్లేషణ ఆధారపడి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్థిక సమస్యల ధరల యంత్రాంగం ద్వారా వాటంతట అవే పరిష్కరించబడతాయని సూక్ష్మార్థశాస్త్రం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది. కానీ దీన్ని కీన్స్ అనే ఆర్థికవేత్త విమర్శించారు అన్నమాట. అంటే ఆర్థిక సమస్యలు ధరల యంత్రాంగం ద్వారా వాటికవే పరిష్కారం అవుతాయన్నర. అంటే ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఆర్థికమైన ఒడిదొడుకులు ఉంటాయో, ఆర్థికపరమైనటువంటి ఆ ఒడిదొడుకులు ధరల యంత్రాంగం ద్వారా వాటంతట అవే పరిష్కారం అవుతాయని సూక్ష్మ ఆర్థిక అర్థశాస్త్రం తెలియచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా ధరల యంత్రాంగం ద్వారా వాటంతట అవే పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉండదు అని చెప్పేసి జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త విమర్శించడం జరుగుతూ ఉండింది అన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని ఈవెన్ సూక్ష్మార్థశాస్త్రం తెలియచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రమేయం అనేది ఉండకూడదు అని చెప్పేసి సూక్ష్మార్థశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. కానీ ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉండకూడదు. ఎందుకు అంటే ఆర్థికపరమైన కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరి అన్నమాట. సో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అనే వాదాన్ని జేఎం కీన్స్ దీన్ని విమర్శించడం జరిగింది అన్నమాట. అంటే దాంతోపాటుగా సూక్ష్మార్థశాస్త్రం వైయక్తిక యూనిట్ల విషయంలో నిజమైంది, మొత్తం యూనిట్ల విషయంలో నిజం కాకపోవచ్చు, లేదా మొత్తం యూనిట్ల విషయంలో నిజమైంది వైయక్తిక యూనిట్ల విషయంలో నిజం కాకపోవచ్చు అన్నమాట. సో అందువల్ల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సూక్ష్మార్థశాస్త్రము కొన్ని పరిమితులకు లోబడి సూక్ష్మార్థశాస్త్రం అనేది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చి మ్యాక్రో ఎకనామిక్స్. అసలు మ్యాక్రో ఎకనామిక్స్ ఏ అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుందో మనం చూసినట్లయితే, మ్యాక్రో ఎకనామిక్స్ వచ్చేటప్పటికి దీన్ని ఆంగ్లంలో ఏమని చెప్తూ ఉంటాం, దీన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అనే ఆంగ్ల భాషా పదం మ్యాక్రోస్ అనే గ్రీక్ భాషా పదం నుండి ఉద్భవించడం జరిగింది అన్నమాట. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనే ఆంగ్ల భాషా పదం మ్యాక్రోస్ అనే గ్రీక్ భాషా పదం నుండి ఉద్భవించడం జరిగింది. మ్యాక్రోస్ అనే అర్థం ఏమిటంటే స్థూల లేదా పెద్దదైన అని అర్థము అనమాట. మ్యాక్రోస్ అనగా అర్థం ఏమిటి? స్థూల లేదా పెద్దదైన అని అర్థము అనమాట. ఏ అంశాలను మ్యాక్రో ఎకనామిక్స్ మనకు అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుందో చూసినట్లయితే, ఏవైతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సమిష్టి అంశాలు ఉంటాయో, మొత్తం అంశాలు ఉంటాయో, ఆ మొత్తం అంశాల సమూహాన్ని, అంటే ఒక మాటలో చెప్పాలంటే వైయక్తిక యూనిట్ల గురించి కాకుండా మొత్తం యూనిట్ల గురించి, ఆర్థిక వ్యవస్థ మొత్తం అంశాల గురించి స్థూలార్థశాస్త్రము అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒకే యూనిట్గా తీసుకుని అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది స్థూలార్థశాస్త్రం అనేది అనమాట. స్థూలార్థశాస్త్రం ఏం చేస్తూ ఉంటుంది? ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుని అధ్యయనం చేస్తూ ఉంటుంటే, సూక్ష్మార్థశాస్త్రం ఏం చేస్తుంది? ఆర్థిక వ్యవస్థను వైయక్తిక యూనిట్లుగా విభజించి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వైయక్తిక ఆదాయాన్ని కాకుండా, ఇక్కడ ఓ డెఫినేషన్ రూపంలో మనం చూసుకున్నట్లయితే, వైయక్తిక ఆదాయాన్ని కాకుండా జాతీయ ఆదాయాన్ని, వైయక్తిక ఉత్పత్తిని కాకుండా జాతీయ ఉత్పత్తిని, మరి వైయక్తిక ధరలను కాకుండా సాధారణ ధరలను వివరించేదే స్థూలార్థశాస్త్రము. అంటే వైయక్తిక ఆదాయాన్ని కాకుండా జాతీయ ఆదాయాన్ని, వైయక్తిక ఉత్పత్తిని కాకుండా జాతీయ ఉత్పత్తిని, మరియు వైయక్తిక ధరలను కాకుండా సాధారణ ధరలను మనకి వివరించేదే స్థూలార్థశాస్త్రము అని చెప్పేసి
వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అసలు స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి దాని స్కోప్ ఏమిటి, ఏ అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అయినా ఒకసారి బ్రీఫ్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. స్థూల అర్థశాస్త్రం సంబంధించి సాధారణంగా అంటే స్థూల అర్థశాస్త్రం సూక్ష్మ అర్థశాస్త్రంతో మనం కంపేర్ చేసి చూసినట్లయితే స్థూల అర్థశాస్త్రం పరిధిని చాలా విస్తృతమైనదిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ అంశాన్ని ప్రధానంగా అధ్యయనం చేస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మొత్తం అంశాలు ఏవైతే ఉంటాయో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం అంశాలను కూడా స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తూ ఉంటుందని చెప్తూ ఉంటాం. అంటే జాతీయ ఆదాయము, అట్లానే సమిష్టి డిమాండు, సమిష్టి సప్లై, సాధారణ ధరల స్థాయి, మొత్తం పొదుపు, మొత్తం పెట్టుబడి, వ్యాపార చక్రాలు, అంతర్జాతీయ వ్యాపారము, ద్రవ్యము, బ్యాంకింగ్, ఇటువంటి అంశాలను స్థూల అర్థశాస్త్రము అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఈవెన్ పేదరికము, నిరుద్యోగము, ఆదాయ అసమానతలు, అట్లనే ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యము మొదలైన ఆర్థికమైన సమస్యలకు స్థూల అర్థశాస్త్రము వివరించడంతో పాటుగా దానికి పరిష్కార మార్గాలను కూడా స్థూల అర్థశాస్త్రము చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని స్థూల అర్థశాస్త్రాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆదాయ ఉద్యోగిత అంటే అదర్ నేమ్ ఆఫ్ ది మైక్రో ఎకనామిక్స్ అంటే ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఈ స్థూల అర్థశాస్త్రం సంబంధించి అనేక సిద్ధాంతాలు రూపొందించినటువంటి ఆర్థికవేత్త, అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్తగా మనం ఎవరిని చెప్తూ ఉంటాము అంటే జేఎం కీన్స్ అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఫాదర్ ఆఫ్ ద మైక్రో ఎకనామిక్స్ ఎవరంటే జేఎం కీన్స్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఇప్పుడు స్థూల అర్థశాస్త్రం ఇంపార్టెన్స్ ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటో మనం చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని సమగ్రంగా తెలుసుకోవడానికి స్థూల అర్థశాస్త్రం ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలంటే స్థూల అర్థశాస్త్రం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే వైయక్తిక అంశాలు అని చెప్పుకున్నాం. స్థూల అర్థశాస్త్రం అంటే ఇక్కడ మొత్తం అంశాలు వస్తూ ఉంటాయి అన్నమాట. స్థూల ఆర్థిక విశ్లేషణ ద్వారా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక వ్యవస్థ పనితీరును స్థూల ఆర్థిక విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రభుత్వం తన విధానాల రూపకల్పనకు స్థూల ఆర్థిక సిద్ధాంతాల విశ్లేషణే ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వం ఫైనాన్షియల్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ రూపొందించుకోవడానికి స్థూల ఆర్థిక సిద్ధాంతాలు మనకు ఎంతగానో దోహదపడతాయని చెప్పడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి అట్లనే ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వం గురించి కూడా స్థూల అర్థశాస్త్రం అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి ప్రధానంగా స్థూల అర్థశాస్త్రం ప్రభుత్వ జోక్యం ఆవశ్యకత సూక్ష్మ అర్థశాస్త్రం ఏం చేస్తుంది, ప్రభుత్వ ప్రమేయం అనేది ఆర్థికపరమైన విశ్లేషణలో ఉండకూడదని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ స్థూల అర్థశాస్త్రం ఏం చేస్తూ ఉంటుంది, ప్రభుత్వ ప్రమేయం గురించి ఇక్కడ వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీంతో పాటుగా స్థూల అర్థశాస్త్రమే 1929లో ఏర్పడిన ఆర్థిక మాంద్య సమస్యలకు స్థూల ఆర్థిక సిద్ధాంతాలే పరిష్కారాన్ని చూపించాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. 1929 సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ అయినటువంటి డిప్రెషన్, జర్మనీ ఇటువంటి దేశాల్లో చాలా తీవ్రంగా మనకి ప్రభావం చూపడం జరిగింది. దాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యం అని చెప్తూ ఉంటాం. గ్రేట్ డిప్రెషన్ 1928 అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఈవెన్ స్థూల అర్థశాస్త్ర సిద్ధాంతాలే మనకి ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించడం జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి ప్రధానంగా స్థూల అర్థశాస్త్రం అంటే ఒక మాటలో చెప్పాలంటే స్థూల అర్థశాస్త్రం ఏం చేస్తూ ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి సమస్యలను చూపడంతో పాటుగా వాటికి పరిష్కార మార్గాలను కూడా వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. అంటే ఒక మాటలో మనం గుర్తుపెట్టుకోవాలంటే మైక్రో ఇక్కడ మనకి